ఏమయ్యా? అసలు ఏందయ్యా? కోర్టుకు వచ్చావు, పైగా కేసు పెట్టావు, భార్యని చాలా బాగా చూసుకోవాలి, పెళ్లి చేసుకున్నావు, 150 మంది 100 మందిలో నువ్వు ఒక ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నావు. ఇదేనా నువ్వు చేసే పద్ధతి? భార్య మీద కేసు పెట్టి కోర్టుకు వస్తావా? సిగ్గు లేదయ్యా నీకు? అసలు ఈ మనిషివేనా? అసలు నీ భార్య చేసిన తప్పేంటి? సార్ మీకేం తెలుసు సార్ నా భార్య విషయము? అసలు ఎన్ని బాధలు పెడుతుందో మీకేం తెలుసు సార్? ఒక్కొక్క మాట ఎట్లుంటుంది సార్? నీ ఇంట్లో అంటే దీనికి తెలుస్తుంది సార్. నీ ఇంట్లో అంటలేరా, లేకపోతే నీకు పెళ్లి కాలేదా తెలియదు నాకు. నువ్వు ఎటువంటి మాటలు అంటది, ఎట్లా బెదిరిస్తుంది అనుకుంటారు సార్? ఒక్క బెదిరించుక మీరైతే ఉచ్చబోసుకుంటారు సార్. ఏమనుకుంటారు మరి? ఏంటిది అనుకుంటున్నారు సార్? ఆ బెదిరించారు అనుకో, అసలు మామూలుగా ఉండదు. ఈ జన్మ వద్దనిపిస్తుంది నీకు. నువ్వు నా ఎందుకు కేసు పెట్టామని అంటున్నావు? పెట్టినోనికి తెలుస్తుంది సార్, బాధ బయటోనికి తెలుస్తుంది సార్, రోజు టెన్షన్ బయటోనికి తెలుస్తుంది సార్. నీకేం తెలుస్తుంది? అసలు నువ్వు పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది నీకు. నీకు ఇటువంటి పెళ్ళం వస్తే నీకు తెలుస్తుంది. ఏంటి భయపెడుతుందా? ఏమని భయపెడుతుంది? భయపెట్టడం అంటే ఏం భయపెడుతుంది? కొట్టిందా? కత్తితో పొడిచిందా? లేకపోతే కొడవలు పట్టుకొని పైకి వచ్చిందా? ఏమని భయపెడుతుందా? భయపెడితే ఏం ఆడామె కళ్ళకు ఇట్లా బెదిరిస్తుందా ఏమన్నా? మీరు మగవాళ్ళు బెదిరించినట్టు బెదిరిస్తుందా ఆడదేమన్నా? ఎందుకే లేనిపోని అని ఆవిడ మీద చెప్తావు? ఏమని భయపెడుతుంది చెప్పు. సరే చెప్పు, నిన్నేమని భయపెట్టిందో? బెదిరిస్తుంది సార్, రోజు నన్ను బెదిరిస్తుంది సార్. రోజు మామూలుగా కాదు సార్, ఎప్పుడు పడితే అప్పుడే బెదిరిస్తుంది. ఏ రాత్రి పడితే ఆ రాత్రి బెదిరిస్తుంది, పొద్దున బెదిరిస్తుంది, మధ్యాహ్నం బెదిరిస్తుంది, ఒక్కటే బెదిరిస్తుంది సార్. అందుకే కేసు పెట్టినా. అసలు బెదిరిస్తుంది, నాకు వద్దు సార్. సరే చెప్పు, నిన్నేమని భయపెట్టిందో? ఏమని బెదిరిస్తుందంటే ఏమని చెప్పాలి సార్? ఇప్పుడు పెద్ద మాట అది. మీరైతే అసలు మీరు అందరి భార్యలు అట్లా అంటున్నారో అంటలేరో, నా భార్య అట్లా అన్నది, అందుకనే కేసు పెడుతున్నా సార్. ఏమంటుంది అనుకుంటున్నారు? జన్మలకు నువ్వే నా భర్తవు అని అన్నది సార్.